పరిస్థితి ఉంది, ఇళ్లను కోల్పోయే పరిస్థితి ఉంది. దాదాపు 10,000 పైగా ఇళ్లను కోల్పోయే పరిస్థితి కాబట్టి ఈ రాష్ట్రంలో రేపు ఆర్థికంగా చాలా నష్టపోయే పరిస్థితి. పేద కుటుంబాలన్నీ రోడ్డు మీద పడతాయి కాబట్టి వాళ్ళందరినీ ఆదుకోవడానికి, వాళ్ళందరికీ వెన్నుదన్నుగా ఉండాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్ని విద్యార్థి సంఘాలతో వాళ్ళ సమావేశాన్ని ఏర్పడాలని చెప్పి, రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పడాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ నాయకులు, పీడీసీ నాయకులు, ఏఎస్ఎఫ్ నాయకులు, ఎంఎస్ఎఫ్ నాయకులు, డిఎస్సీ నాయకులు, అదేవిధంగా బీసీ విద్యార్థి సంఘాలు, హంస ఆల్మాల అసోసియేషన్ వాళ్ళు, డిఎస్సీ వాళ్ళు, లంబాడ ఎక్కల స్టూడెంట్ అసోసియేషన్ వాళ్ళు, టీఎస్సీ వాళ్ళు, టీజీవీ వాళ్ళు, ఇట్లా అన్ని విద్యార్థి సంఘాలు కూడా పిలిచి వాళ్ళ కార్యక్రమం నిర్వహించదలుచుకున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పెద్దలు చాలామంది ఈ రంగాల్లో పనిచేసిన ఎన్జిఓలు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ఈ మూసికి వ్యతిరేకంగా ప్రజల మీద 1,00,000 కోట్ల రూపాయలు అనవసరంగా దేని కూడా ఉపయోగపడదు. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినంటే, చెరువుల పునరుద్ధరించారంటే వ్యవసాయ రంగాన్ని బాగు చేసి, అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి ఇవాళ రిజర్వాయర్లు నిర్మిస్తే, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మూసి వల్ల ఏం లాభం లేదు, కాకపోతే మూసిని శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మూసి నది వెంట నడవాలంటేనే భయపడే పరిస్థితి ఉండే కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ గారు ఎస్టీపీలను నిర్మాణం చేస్తే ఇవాళ మూసి నీరు శుద్ధి జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటే, ఈ ప్రభుత్వం వచ్చినాక దాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉన్నప్పటికీ కేసీఆర్ గారు చేసినాయి, కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు అవన్నీ ఎస్టీపీలను కంప్లీట్ చేయకుండా వాటిని పక్కకు పెట్టి ఇవాళ సుందరీకరణ పేరు మీద రియల్ ఎస్టేట్ రంగాన్ని ఇవాళ డెవలప్ చేయాలని చెప్పి మూసి వెంబడి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి మూసికి వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్టులకు ఇచ్చడానికి